హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, రీసెంట్ గా చాలా మంది మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ కింద ఒక 25,000 రేంజ్ లో, 15,000 రేంజ్ లో, 30,000 రేంజ్ లో ఒక మంచి మొబైల్స్ ఉంటే చెప్పండి అనేసి కామెంట్లు అయితే చేస్తున్నారు. సో మీ కామెంట్లు అన్ని చూశాను అండ్ ఆ కామెంట్లను కన్సిడర్ చేసి మీకోసం దాదాపు ఒక 200 మొబైల్స్ వరకు లిస్ట్ తీసి ఒకదానితో ఒకటి కంపేర్ చేసుకొని కొన్ని మొబైల్స్ అయితే సెలెక్ట్ చేశాను. సో ఆ మొబైల్స్ డేటాని నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి అండ్ మీకు నచ్చి ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి అనుకున్నట్లయితే నేను లింక్స్ ఇచ్చాను కదా. సో ప్రోడక్ట్స్ లింక్ అనేది కనిపిస్తుంది, అలాగే మన వీడియో డిస్క్రిప్షన్స్ లో కూడా లింక్స్ అనేవి ఉంటాయి. సో దాని ద్వారా మీరు పర్చేస్ చేస్తే మన ఛానల్ కి కొంచెం బెనిఫిట్ అనేది అవుతుంది. సో దానివల్ల మన ఛానల్ని మనం ఇంకా గ్రో అనేది చేసుకోవచ్చు. సో ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాము. సో చాలా మంది 25,000 రేంజ్ లో అడిగారు. నాకు 25,000 రేంజ్ లో అంటే 10,000 నుంచి 25,000 రేంజ్ లో నాకు ఓన్లీ 2 మొబైల్స్ మాత్రమే బాగా అనిపించాయి. ఒకవేళ మీరు బడ్జెట్ ఇంకాస్త ఎక్కువ కనుక పెట్టుకున్నట్లయితే, అంటే ఒక 30,000 లోపల కనుక వెళ్ళినట్లయితే టోటల్ గా 10 to 30 లోపల మనకు 5 మొబైల్స్ అయితే ఉన్నాయి. ఈ 5 మొబైల్స్ డేటాని మీతో షేర్ చేసుకుంటాను. ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ సెగ్మెంట్ 10,000 నుంచి 20,000 లోపల కనుక చూసినట్లయితే నాకు 2 మొబైల్స్ మాత్రమే బాగా అనిపించాయి. ఈ 2 మొబైల్స్ లో ఒకటి వచ్చేసి పోకో X7 5G అండ్ ఇంకోటి వచ్చేసి మోటరోలా G67 పవర్ అన్నమాట. ఈ 2 మొబైల్స్ ఒకసారి కంపేర్ అయితే చేస్తాను. 2 మొబైల్స్ లో మీ ప్రిఫరెన్స్ ఒకవేళ కొంచెం బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉండాలి అండ్ అలాగే బ్యాటరీ పరంగా బాగుండాలి అనుకున్నట్లయితే మీరు మోటో G67 పవర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ నాకు మోటో మొబైల్స్ వద్దు, ఎందుకంటే రీసెంట్ గా మనకు మోటో మొబైల్స్ లో మదర్ బోర్డ్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి, బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది, కెమెరాస్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, ఇలాంటి చాలా ఇష్యూస్ అయితే గమనించాం కదా. దీనికి సంబంధించి నేను డెడికేటెడ్ గా వీడియో కూడా చేశాను. కాబట్టి మీకు ఒకవేళ మోటో మొబైల్స్ వద్దు అనుకున్నట్లయితే మీరు బెస్ట్ పోకో X7 5G ని సెలెక్ట్ చేసుకోండి. ఈ రెండింటి మధ్య అంతగా ఏం డిఫరెన్స్ లేదు అండ్ ప్రైస్ పరంగా కూడా ఒక 1000 రూపీస్ వేరియేషన్ ఉంటుంది. పోకో X7 8 వచ్చేటప్పటికి మనకు అరౌండ్ 18,000 వస్తుంటే మోటో G67 పవర్ వచ్చేసి 17,000 రేంజ్ లో వస్తుంది. అండ్ స్పెసిఫికేషన్స్ పరంగా మోటో G67 లో మనకు స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. అండ్ పోకోలో వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ ని యూజ్ చేశారు. సో పర్ఫార్మెన్స్ పరంగా మనకు అంత వేరియేషన్ ఏమి ఉండదు, రెండు ఈక్వల్ గానే పర్ఫార్మెన్స్ అనేది డెలివర్ చేస్తాయి. అండ్ బ్యాటరీ పరంగా చూసినట్లయితే మోటో G67 లో మనకు 7000 mAh బ్యాటరీ విత్ 30 వాట్స్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. పోకో X7 లో వచ్చేటప్పటికి 5500 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్స్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ డిస్ప్లే పరంగా చూసుకున్నట్లయితే మనకు మోటో G67 లో 6.7 ఇంచెస్ LCD డిస్ప్లే అనేది వస్తుంది విత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో. అండ్ పోకో X7 లో వచ్చేటప్పటికి మనకు 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే అనేది ఉంటుంది. ఇది కూడా సేమ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అనేది ఉంటుంది. అండ్ రెండిట్లో కూడా మనకు HDR+ అనేది సపోర్ట్ చేస్తుంది. అండ్ కెమెరా పరంగా చూసుకున్నట్లయితే 2 మొబైల్స్ లో కూడా మనకు సేమ్ కెమెరా సెటప్ అనేది ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. LYT 600 సెన్సార్ అయితే యూజ్ చేశారు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనేది ఉంటుంది. అండ్ రెసిస్టెన్స్ అంటే డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే మోటో G67 లో IP64 రేటింగ్ ఇస్తే పోకో X7 లో వచ్చేటప్పటికి IP66, 68, 69 రేటింగ్ తో వస్తుంది. సో ఇవి మెయిన్ డిఫరెన్సెస్. ఒకవేళ మీ ప్రిఫరెన్స్ పర్ఫార్మెన్స్ పరంగా కనుక ఉన్నట్లయితే మీరు మోటో G67 ని సెలెక్ట్ చేసుకోండి. నాకు మంచి డిస్ప్లే కావాలి, అలాగే వీడియో రికార్డింగ్. సో మనకు పోకో X7 లో వచ్చేటప్పటికి 4K వీడియోస్ ని 30 FPS తో రికార్డ్ చేసుకోవచ్చు. బట్ 4K వీడియో సెటప్ అనేది మనకు మోటో G67 లో లేదు. కాబట్టి మీకు మోటో మొబైల్స్ వద్దు అండ్ అలాగే వీడియో రికార్డింగ్ బాగుండాలి ప్లస్ డిస్ప్లే అనేది నాకు బాగుండాలి అనుకున్నట్లయితే మీరు పోకో X7 ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు 20 నుంచి 30,000 రేంజ్ లో టోటల్ గా 3 మొబైల్స్ అయితే ఉన్నాయి. దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసి మోటో Edge 70 ఫ్యూజన్. ఇది మనకు అరౌండ్ ఒక 27,000 రేంజ్ లో దొరుకుతుంది. మీరు ఇంకాస్త ఒక 2000 రూపీస్ ఎక్స్ట్రా కనుక పెట్టుకున్నట్లయితే 29,000 రేంజ్ లో మనకు 2 బెస్ట్ మొబైల్స్ అనేవి ఉన్నాయి. అవి రియల్మీ P4 Pro ఒకటి, ఇంకోటి వచ్చేసి OnePlus Nord CE5. ఈ రెండు కూడా మంచి మొబైల్సే. ఒకవేళ నాకు మోటో మొబైలే వద్దు అనుకున్నట్లయితే మీరు బెస్ట్ ఇప్పుడు చెప్పినటువంటి OnePlus Nord CE5 కానివ్వండి లేదా రియల్మీ P4 Pro కానివ్వండి, ఈ 2 మొబైల్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ మూడింటికి మధ్య కంపారిజన్ కనుక చూసుకున్నట్లయితే మనకు మోటో మొబైల్ లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ ఇచ్చారు. OnePlus Nord CE5 లో వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అపెక్స్
కార్టెక్స్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ రియల్మీ P4 లో వచ్చేటప్పటికి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. సో ప్రాసెసర్ పరంగా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ మనకు OnePlus Nord మొబైల్ లో ఉంటుంది. దీని తర్వాత రియల్మీ P4 Pro లో ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చేటప్పటికి మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్. ఇప్పుడు కెమెరా పరంగా చూసినట్లయితే మోటో మొబైల్ లో మనకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ LYT-17 సెన్సార్ తో వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ 13 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఉంటుంది. OnePlus Nord CE5 లో వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ విత్ LYT-600 సెన్సార్ తో వస్తుంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ రియల్మీ P4 Pro లో వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. IMX896 సెన్సార్ తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ P4 Pro లో మీరు ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ ని యూజ్ చేసి 4K వీడియోస్ ని 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ OnePlus Nord CE5 లో వచ్చేటప్పటికి బ్యాక్ కెమెరాని యూజ్ చేసి 4K వీడియోస్ ని 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. మోటో మొబైల్స్ గురించి మోటోలో చూసినట్లయితే ఇది కూడా సేమ్ బ్యాక్ సైడ్ కెమెరాని 4K వీడియోస్ 30 FPS తో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మోటోలో ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటే OnePlus Nord CE5 లో వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ రియల్మీ P4 Pro లో వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు బ్యాటరీ డిపార్ట్మెంట్ చూస్తే మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ లో వచ్చేటప్పటికి 7000 mAh బ్యాటరీ 68 వాట్స్ టర్బో చార్జర్ సపోర్ట్ తో వస్తుంది. OnePlus Nord CE5 లో 7100 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 80 వాట్స్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ రియల్మీ P4 లో వచ్చేటప్పటికి 7000 mAh బ్యాటరీ 80 వాట్స్ అల్ట్రా ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. సో బ్యాటరీ పరంగా మూడు మొబైల్స్ లో మనకు సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు డిస్ప్లే పరంగా చూసినట్లయితే మోటో మొబైల్ లో మనకు 6.8 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED కర్వ్డ్ డిస్ప్లే అనేది ఉంటుంది విత్ 144 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ OnePlus Nord CE5 లో వచ్చేటప్పటికి మనకు 6.77 ఇంచెస్ ఇది కూడా ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేనే ఉంటుంది. బట్ ఫ్లాట్ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తారు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ రియల్మీ P4 Pro లో వచ్చేటప్పటికి ఇక్కడ కూడా మనకు కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. 6.8 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేనే కర్వ్డ్ డిస్ప్లే అనేది ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ ని ప్రొవైడ్ చేశారు. సో మూడిట్లో కూడా మనకు AMOLED డిస్ప్లేనే ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఏంటంటే మోటోలో అండ్ రియల్మీ P4 Pro లో ఈ రెండిట్లో మనకు కర్వ్డ్ డిస్ప్లే వస్తే OnePlus లో మనకు ఫ్లాట్ డిస్ప్లే అనేది ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఇప్పుడు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ P4 Pro వచ్చేటప్పటికి IP60/65 రేటింగ్ తో వస్తే OnePlus మొబైల్ వచ్చేటప్పటికి IP65 రేటింగ్ తో వస్తుంది. అండ్ మోటో మొబైల్స్ వచ్చేటప్పటికి IP68/69 రేటింగ్ తో వస్తుంది. సో టోటల్ గా ఇవి ఈ మూడు మొబైల్స్ ఉన్నటువంటి కంపారిజన్. అండ్ ఇప్పుడు ఎవరు ఏ మొబైల్ ప్రిఫర్ చేసుకోవాలి అనే దాని గురించి చూస్తే ఈ మూడిట్లో మనకు బడ్జెట్ పరంగా అండ్ స్పెసిఫికేషన్స్ పరంగా మోటో మొబైల్ అయితే చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు రీసెంట్ ఇష్యూస్ వల్ల మోటో మొబైల్ నాకు వద్దు అసలు అనుకున్నట్లయితే మీరు OnePlus Nord CE5 అయినా రియల్మీ P4 Pro అయినా సెలెక్ట్ చేసుకోండి. మీ ప్రిఫరెన్స్ ఒకవేళ పెర్ఫార్మెన్స్ కనుక ఉన్నట్లయితే నాకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ కావాలి, నేను గేమ్స్ ని కూడా హ్యాండిల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఒక మోడరేట్ లెవెల్లో ఆడాలి అనుకున్నట్లయితే రెండు మొబైల్స్ లో మనకు పెర్ఫార్మెన్స్ పరంగా రెండు ఈక్వల్ గానే ఉంటాయి. బట్ కాస్త ఎక్కువ బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది మనకు OnePlus Nord CE5 లో ఉంటుంది. సో మీకు పెర్ఫార్మెన్స్ బెస్ట్ అంటే మెయిన్ ప్రియారిటీ అనుకున్నట్లయితే మీరు OnePlus Nord CE5 సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ నాకు డీసెంట్ పిక్చర్ క్వాలిటీ కావాలి, వీడియో అండ్ ఆడియో రికార్డింగ్స్ కూడా నాకు చాలా బాగుండాలి అనుకున్నట్లయితే మీరు బెటర్ రియల్మీ P4 Pro మొబైల్ ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ రౌండ్ మొబైల్ కావాలి నాకు అనుకున్నట్లయితే మీరు మోటో మొబైల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. గైస్ ఇది 10,000 నుంచి 30,000 లోపల ఉండే టోటల్ 5 మొబైల్స్ మంచి మొబైల్స్ అన్నమాట. ఒకవేళ నేను కొనాలి అనుకున్నట్లయితే నా పర్సనల్ యూస్ కి నేను కొనాలి అనుకున్నట్లయితే ఈ మొబైల్స్ నే నేను పిక్ చేస్తాను. ఇప్పుడు మీ ఇష్టం అన్నమాట. ఈ అన్ని మొబైల్స్ లో మీకు ఏ మొబైల్ బాగా నచ్చిందో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అలాగే మీలో ఎవరైనా ఈ మొబైల్ ని పర్చేస్ చేసి ఎవరెవరు పర్చేస్ చేశారో అనేది కూడా కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ పర్చేస్ చేసే ముందు లింక్స్ ని అయితే యూజ్ చేసి పర్చేస్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేస్తే కొంచెం బెనిఫిట్ అనేది అవుతుంది. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్యూచర్ లో వచ్చే అప్డేట్స్ కూడా మీరు నోటిఫికేషన్స్ రూపంలో పొందుతారు. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.